నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా ఇంట్లో ఎప్పుడు చేసినా తిన్నా కొద్దీ తినాలనిపించే చికెన్ బిర్యానీని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ చికెన్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్ట్గా ఉంటుందండి. అంతేకాదు చేసే విధానంలో కూడా చాలా డిఫరెంట్ అండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ ముక్క మెత్తగా ఉడికిపోయి అన్నం పొడి పొడిగా మంచి గుమగుమలాడుతూ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈజీ వేలో చికెన్ బిర్యానీని ఇంట్లో అందరూ మెచ్చేలా చేయాలనుకుంటే ఓసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ చేయడానికి ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగానే ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి. అలాగే పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కానీ లేదా చిన్నగా కానీ కొట్టించి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని రెడీగా పక్కన పెట్టి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేయించాల్సిన అవసరం లేదండి, ఇలా పచ్చిగానే తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలను, 1 టీ స్పూన్ సోంపు, 4 యాలక్కులను, 9-10 లవంగాలను, 2 చెక్క ముక్కల్ని, 3 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 2 స్టార్ అనైసా, 1 టేబుల్ స్పూన్ స్టోన్ ఫ్లవర్ని తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి. బరకగా ఉంటే అన్నంలో ఆ బరక అనేది తెలుస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో మన బిర్యానీని టేస్టీగా చేసి మసాలా పొడి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టి రైస్ని కడగడానికి ఇంకొక బౌల్ని తీసుకొని 1 కేజీ వరకు రైస్ని తీసుకోండి. మనం తీసుకునే రైస్ని నీళ్లు వేయాలి కాబట్టి ఏదైనా గ్లాస్ కొలతతో ఇలా కొలుచుకుంటూ తీసుకోండి. సో నేను తీసుకున్న 1 కేజీ రైస్ అనేది 3 గ్లాసుల వరకు వచ్చిందండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతో అయినా చేయొచ్చు. ముందుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని అరగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు బిర్యానీ వండడానికి సరిపడా ఇలా గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని, మరో 4-5 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె నెయ్యి బాగా వేడయ్యాక ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా ఇలా పొడుగా కట్ చేసి తీసుకొని ఇవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంటను హై ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం బంగారు రంగులకు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసేటప్పుడు కొంచెం గిన్నెకు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేశాకే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. సో ఇదంతా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి చికెన్ ముక్కల్ని తీసుకుందాం. అలాగే మీరు ఇలా చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి. దీని వలన చికెన్ ముక్కలు అనేవి గట్టిగా అనిపించకుండా మెత్తగా జ్యూసీగా అనిపిస్తుంది. హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చికెన్ కర్రీ చేసినా లేదా ఇలా బిర్యానీ చేసినా ఇలా ఫ్రై చేసి చేయడం వలన చికెన్ ముక్కలు అనేవి చాలా టెండర్గా ఉంటాయి. సో ఇలా ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. రైస్ని కూడా తీసుకుంటాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక ఫుల్ నిమ్మకాయని గిన్నెలో పిండి గింజలు తీసేసి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోని 1 కప్పు బాగా మిక్స్ చేసిన పెరుగుని తీసుకోండి. అలాగే ఒక 2 పిడికల కొత్తిమీర ఆకును, 1 పిడికడు పుదీనాకును తీసుకొని అంతా కలిసేలా బాగా కలిపి ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కవర్ చేసి బాగా ఉడికించండి. మనం నీళ్లు వేయకుండా ఉడికిస్తున్నాం కాబట్టి ఇలా ఉడికిస్తున్నప్పుడు 3-4 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇక్కడ నేను ఇలా ఉడికిస్తూ 15 నిమిషాలు అయ్యిందండి. 15 నిమిషాలు అయ్యేసరికి చికెన్ ముక్కలు అనేవి ఇలా ఒక 80% ఉడికిపోయాయి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడే నీళ్లు కూడా చక్కగా ఊరాయి కదా.
మనం ఈ నీళ్ళని బట్టి మిగతా నీళ్ళను తీసుకోవాలి. సుమారు ఈ నీళ్ళొచ్చేసి అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకు ఉంటాయి. దీన్ని బట్టి రైస్‌ని ఉడకడానికి మిగతా వాటర్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్‌కి 1 కప్పు నీళ్ళ వరకు వాడుతున్నాను. చికెన్‌లో ఆల్రెడీ ముప్పావు కప్పు నీళ్లున్నాయి కాబట్టి పక్కన ఒక 4.5 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకొని వేడి చేశాను. ఇలా నీళ్ళను వేడి చేశాకే ఈ నీళ్ళను తీసుకొని ఉడికించండి. దీని వలన మనం చేసే చికెన్ బిర్యానీకి ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర ఆకులు కూడా తీసుకొని ఉడికించండి. చూడండి, మనం తీసుకున్న ఎసరనేది ఇలా ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో ఈ టైంలో మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా బియ్యాన్ని మాత్రమే తీసుకొని స్లోగా కలపండి. ఆల్రెడీ బియ్యం నానిపోయాయి కాబట్టి మనం ఎప్పుడు కలిపినా ఇలా స్లోగా అంచుల చుట్టూ గరిటెను పోనిస్తూ కలపండి. అలాగే ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు ఉందో లేదో చూడండి. ఇక్కడ నాకైతే ఉప్పు కొంచెం తగ్గిపోయిందండి. కాబట్టి మళ్ళీ ఒక టీ స్పూన్ ఉప్పుని తీసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించేసరికి మంచిగా ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టకుండానే ఈ నీళ్లు కొంచెం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. కాసేపటికి నీళ్ళనేవి ఇలా చక్కగా దగ్గర పడతాయి. ఎలా అయితే నీళ్ళు దగ్గర పడతాయో ఇందులో తీసుకున్న రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది. రైస్ కూడా 80% ఉడికిపోయింది కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మరొక 7-8 నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేశామంటే బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది. 7-8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 5-10 నిమిషాలు అలాగే వదిలేయండి. చూడండి, మంచి గుమగుమలాడుతూ అన్నం పొడి పొడిగా చక్కటి బిర్యానీ తయారైపోయింది. సో ఇలా చేసిన బిర్యానీని నేను సర్వ్ చేయడానికి ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే సింపుల్‌గా ప్లేట్‌లోకి తీసుకొనైనా సర్వ్ చేసేయొచ్చు. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు ఈ చికెన్ బిర్యానీని చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. సండే స్పెషల్‌గా అయినా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.